హిందువుపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ భారతదేశ వ్యాప్తంగా ముఖ్యంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభించినటువంటి కొవ్వొత్తుల ర్యాలీకి పెద్ద ఎత్తున అన్ని సంఘాల నాయకులు ప్రజలు వచ్చి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఒక దేశం నుంచి ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉండాల్సినటువంటి దేశాలు మన చుట్టూ ఈరోజు నరేంద్ర మోడీని చూసి ఆయా దేశాలు ఈయనను ఏ విధంగా ఈయనను సంతోషపరచాలనే ఉద్దేశం మన హిందువులపై దాడి చేస్తున్నారు. భారతదేశానికి హిందువులకు చాలా రక్షణ. మన భారతదేశంలో కూడా మనకి ఇంకో దేశం లేదు. మన దేశంలో ఏదైనా జరిగితే ఆదుకోవడానికి ఇంకో దేశం మనకు లేదు. కాబట్టి అక్కడ జరుగుతుంది కదా మనకెందుకు అనుకుంటే ఇది ఇక్కడ కూడా వస్తుంది ఖచ్చితంగా. అంతెందుకు పాత బస్సులో కూడా రోహింగ్యాలు ఎందుకు దాడులు చేస్తున్నారు. ఈ రకంగా ప్రభుత్వాలు కూడా మిన్నకున్నట్టు ఉండకుండా తక్షణమే ఎక్కడైతే ఆ చందర్ పైన దాడి జరిగిందో తక్షణమే బంగ్లాదేశ్ వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ క్యాండిల్ల ద్వారా నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది. అయితే అందరూ కూడా చాలా విషయాలు చెప్పారు మా సోదరులంతా. కానీ ఒక విషయాన్ని మాత్రం మనం అందరం కూడా గమనించాలి. వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళ ఎజెండాను అమలు చేస్తున్నారు. దాన్ని భారతదేశంలో కూడా అమలు చేస్తున్నారు. దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ప్రతి హిందువుకు కూడా ఉన్నది. ఎక్కడెక్కడైతే ఈ ఎడారి మతము ఏదైతే ఉందో ఆ మతం ఎక్కడెక్కడైతుందో అక్కడ అన్య మతస్థులు ఎవరు కూడా ఈరోజు మనుగడలో లేరు అనేటువంటి విషయాన్ని మనం అందరం గమనించాలి. చాలా దేశాల్లో ఈరోజు మన హిందువులే కాదు ఇంకా ఇతర మతస్థుల యొక్క ఉనికి కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు ప్రపంచ పటంలో మనం అందరం కూడా గమనిస్తున్నాం. అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కుహానా సెక్యులర్ వాదులు ఒక హిందూ యువకుడే కాదు కొంతమంది ఇస్లాం మతస్థుల మీద కూడా దాడి జరిగిందని దాన్ని పల్చగా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక శాంతి కాముకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా నోరు ఇలా ఇవ్వడం లేదు. భారతదేశంలో ఏదైనా చిన్న సంఘటన జరిగితే అది వ్యక్తిగతంగా వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంఘటన అయినప్పటికీ దానిని ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఒక పెద్ద గగ్గోలు పెట్టి దాన్ని అంతర్జాతీయ సమస్యగా సృష్టిస్తున్నటువంటి అనేక సంస్థలు ఈరోజు మనకందరికీ తెలుసు. చాలా వీడియోలు వచ్చినాయి. దాంట్లో చాలా స్పష్టంగా యువకుడు చెప్తున్నాడు నేను చేయలేదనేటువంటి విషయాన్ని చెప్పినా కూడా అతన్ని పోలీసులు అరెస్టు చేసినట్టు కనబడుతున్నది. కానీ అదే పోలీసులు తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి మతోన్మాదులకు ఆ యువకుని అప్పచెప్పడం చాలా స్పష్టంగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి. అది వాళ్ళ యొక్క మతంలో ఉన్నటువంటి వాళ్ళ పుస్తకంలో ఉన్నటువంటి దాన్నే వాళ్ళు ఈ ప్రపంచంలో అమలు చేస్తారు తప్ప మనం ఎన్ని శాంతి వచనాలు పలికినా అది జరిగేది కాదనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. దానికి విశ్వ హిందూ పరిషత్ కానీ మిగతా సంస్థలు ఏవైతే కొన్ని రెమెడీస్ మనకు చెప్పినాయి వాళ్ళు ఏ విధంగా ఉండాలి, మనం ఎక్కడ కొనాలి, మనం ఏ విధంగా అలర్ట్గా ఉండాలనేటువంటి విషయాన్ని మనకందరికీ కూడా అనేక మాధ్యమాల ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఇకనైనా కళ్ళు తెరిచి ఆ విషయాలను గమనించి దాని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.